పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గంజాయి ముఠా గుట్టురట్టయింది. ఈ వ్యవహారంలో 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్స్ కాలనీలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ మహేశ్వరరావు తెలిపారు. ప్రధాన నిందితులు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, ఉదయరాజులను అదుపులోనికి తీసుకున్నామన్నారు. గంజాయిని విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని డీఎస్పీ హెచ్చరించారు. మా పిడుగురాళ్ల సిఐ గారు వెంకటరావు గారికి మరియు ఎస్ఐ నాగరాజు గారికి నమ్మదగిన సమాచారం వచ్చింది. గంజాయి ఉంది, దానిపై వాళ్ళ టీం తీసుకుని వెళ్ళి డ్రైవర్స్ కాలనీ మన పిడుగురాలపట్నం శివారు డ్రైవర్స్ కాలనీ దగ్గర ఒక 6 వ్యక్తులను పట్టుకున్నారు. వీళ్ళకు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ 6లో ఫస్ట్ వ్యక్తి పేరు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, ఉదయరాజు. వీళ్ళు ముగ్గురు కలిపి మన సీలేరు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి ఈ గంజాయి కొంటున్నారు. గంజాయిని సుమారు కేజీ 5,000 లెక్కన తేడం ఈ మన పిడుగురాళ్ళ చుట్టుపక్కల పిల్లలకి ఒక 3 వ్యక్తులకి కేజీ 10,000 లెక్కన అమ్ముతున్నారు. 5,000 10,000 లెక్కన అమ్ముతున్నారు. వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అందరికి 200కి 10 గ్రాములు 200 లెక్కన 300 లెక్కన బిజినెస్ చేస్తున్నారు. ఆ నమ్మక సమాచారంపై వీళ్ళు 6 అరెస్ట్ చేశారు. అందులో మొదటి వ్యక్తి పేరు రామాంజనేయులు. ఈయన ప్రీవియస్ గా మన ఎలక్షన్ టైంలో దాచేపల్లి మాచార్యంలోని ఈ షాప్స్ దహనం కేసుల్లో ఉన్నాయి. తంగేడు దగ్గర విలేజ్ అవుతుంది పాపలో